హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే అయితే నార్మల్గానే లేచిపోయాను. లేచిన తర్వాత స్నానం అది చేసి తుడుపులు ఇవన్నీ అయిపోయాయి అనమాట. ఇప్పుడు స్నానం చేసి దీపం పెట్టుకుందామని పువ్వులు అవి తీస్తున్నాను. పాతవి నిర్మాల్యం అవి తీసేస్తున్నాను. మనం తీసేదాకా వాళ్ళకి దేవుడికి బరువెక్కిపోతాయటండి అవి, అందుకే తీసేసుకోవాలట వెంటనే. అందుకే పూజ లేట్గా చేయకూడదు అంటారట. నాకు తెలీదు, ఎవరో చెప్పారు. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. దీపం అయితే పెట్టేసుకున్నాను. వెళ్ళి పువ్వులు తెచ్చుకున్నాను. ఇంకా విడవలేదు చూడండి, చీకటిగా ఉంది కదా, అందుకని. ఈరోజు అయితే వీళ్ళకి చుక్కకూర పప్పు వండుతున్నాను. పప్పు, చుక్కకూర, టమాటాలను నార్మల్గా కడిగేసి మంచిగా 2-3 సార్లు ఆకుకూరని, పప్పు, ఒక టమాటా వేసానండి అందులోకి కలరింగ్కి. వీళ్ళకి మాకు కూడా కలిపే చేసేస్తుందని ఈరోజు వంట అయితే. ఇంకా 2 సార్లు వండక్కర్లేదు, అందరికీ కలిసి వస్తుందని. ఇప్పుడైతే వీళ్ళకి స్నాక్స్ దానిమ్మ గింజలు ఒలుస్తున్నానండి. అంటే ఎప్పుడు నార్మల్గా ఇవన్నీ అవుతున్నాయి, రొటీన్ స్నాక్సే అవుతున్నాయి. మధ్యన ఫ్రూట్స్ పెట్టట్లేదు వీళ్ళకి హడావుడిగాను. అందుకని ఈరోజు ఫ్రూట్స్ పెడుతున్నాను అనమాట ఇద్దరికి. ఇంటి దగ్గర అయితే తినరు కదండి, అది స్కూల్లో అయితే ఇంకా తప్పక తింటారు, తిడతారనే తింటారు కదా ఫ్రూట్స్ అని. ఇంకా వాళ్ళకి ఈరోజు స్నాక్స్కి ఇవే పెట్టేశాను. దానిమ్మ గింజలు పెట్టాను ఇద్దరికి. దీని తర్వాత ఇంకా మిగతా పనులు స్టార్ట్ చేసుకుంటాను నేను ఈరోజైతే. వీళ్ళైతే వెళ్ళిపోయారండి పిల్లలు. వీళ్ళకి సర్దేసి ఇచ్చేసాను ఇవన్నీ. తర్వాత ఈరోజు కొన్ని కావాల్సిన సరుకులు తెప్పించుకున్నాను అనమాట. నైట్ తెచ్చారు, ఇంక ఇప్పుడు సర్దుతున్నాను. ఇంకా నైట్ అవ్వలేదని మార్నింగ్ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగతా పనులు చేస్తున్నాను అనమాట. ఇవే గిన్నెలతో సబ్బులు, టీ పొడి ఇవన్నీ తెప్పించాను. మసాలా దినుసులు అయిపోయాయని చెప్పాను కదండి. అప్పుడు నేను ఇంటి దగ్గరే కొడుతూ ఉంటాను పౌడరు బిర్యానీకి అదిని. అప్పుడు అవైలబుల్గా లేక మామూలు వేసేసానని చెప్పేసాను కదా, కొన్నది వేసానని. అందుకని ఇప్పుడైతే అవన్నీ తెప్పించాను. తర్వాత ఎప్పుడు కొడతాను, ఇప్పుడు కాదు కానీ ముందుగా తెప్పించి ఉంచుకుంటాను. ఇవే జాజికాయ ఇవన్నీ తెప్పించాను. దీని తర్వాత ఈరోజు అయితే బట్టలు అవి ఇంకా స్టార్ట్ చేయాలండి ఉతకడం. ఇంకా అవన్నీ కామన్ కదా, ఇంకా తప్ప అవి డైలీ రొటీన్. ఇవన్నీ చూపిస్తున్నాను మీకు అవే. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మిగతా పనులు చేస్తాను. ఇవన్నీ కూడా ఎదురుకుండా ఉండేలాగే సర్దుకుంటానండి. మొత్తం మసాలా దినుసులన్నీ ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను. విడివిడిగా పెట్టేయమనుకోండి కనిపించవు కదా, అన్నీ మొత్తం బిర్యానీకి సంబంధించినవన్నీ ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను. ఈ సబ్బులు ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టేసుకుని పక్కన పెట్టుకుంటాను అనమాట. మనం వెతుక్కోకుండా ఈజీగా దొరుకుతాయని. అదే ఒక్కొక్కటి సింగిల్గా పెట్టామనుకోండి ఇవన్నీ కష్టం కదా, బిర్యానీ చేసిన పెద్ద ప్రాసెస్ కింద ఉంటుంది. అదే అన్నీ ఒక దాంట్లో ఉన్నాయనుకోండి ఈజీగా చేసేసుకోవచ్చు అనుకుంటాను నేనైతే. ఈరోజు అయితే ఇంకా ఈవినింగ్ పచ్చళ్ళు ఏమీ లేవని పిల్లలకి, అదే మా వారికి కూడా కొంచెం ఇదంటే ఇష్టము. దోసకాయ పచ్చడి, దోసకాయ పెడుతున్నాను. పచ్చి దోసకాయ ఒకటి తీసుకున్నాను, మంచిగా కడిగేసి తుడిచేసాను బాగా కాయని. అందులో గింజలు నీట్గా తీసేసుకున్నాను. గింజలు ఏమీ లేకుండా తీసుకున్న తర్వాత ఇగో చిన్న ముక్కలు కోసుకుంటున్నాను. మన ఇష్టం అండి, ఇంకా పెద్దవి కోసుకోవచ్చు లేదంటే చిన్నవి కోసుకోవచ్చు, మన ఆప్షన్ అనమాట. నేనైతే చిన్నవే కోస్తున్నాను. అంటే ఎక్కువ రోజులు ఉండదు కదా, జస్ట్ మనం టిఫిన్స్లోకి అది వేసుకోవడానికే కాబట్టి చిన్న ముక్కలే బాగుంటాయి అనేసి చిన్నవి కోస్తున్నాను అనమాట. ముందే ఓ ముక్క తిని చూసుకోవాలండి, దోసకాయ కదా, ఒక్కొక్కసారి చేదొచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకని బాగానే ఉంది, నేను తిని చూశాను. అప్పుడైతే ఇంకా దీనికి సరిపడా కారము, ఆవుపిండి ఇప్పుడే మిక్సీ తిప్పాను అనమాట. ఎంతో పట్టలేదండి, బుల్లి గ్లాసులో సగానికి కొంచెం పైన పట్టింది ఆవుపిండి. అంతే, కారం కూడా పట్టింది, ఉప్పును ఉజ్జాయింపు కలిపాను. అంటే మీకు నార్మల్గా చెప్తున్నాను అనమాట. అంటే మన ముక్కలు ఎన్ని ఉన్నాయో అన్ని పిండ్లు కలిపి 3 పిండ్లు కలిపితే అంత కొలత అవ్వాలన్నమాట, అది లెక్క. యాక్చువల్గా అయితే ఈ ముక్కలన్నీ కలిపితే ఒక గ్లాసుడు అవుతాయి కదండి, ఆ గ్లాసుడికి కొంచెం తల కొట్టినట్టు ఈ పిండి అవ్వాలంట. ఏమో అలా చెప్పారు నాకు చెప్పిన వాళ్ళు. ఎప్పుడో ఇప్పుడు కాదు, ఇప్పుడైతే మీకు చెప్పడానికి అలా చెప్తున్నాను, కానీ నేనైతే ఉజ్జాయింపుకే కలిపేశాను. ఆవు పిండి, ఉప్పు, కారం, కొంచెం నూనె వేసి కలుపుకుంటున్నాను అనమాట ఫస్ట్. అంటే ముక్కలకు పడుతుందో లేదో ముందు ఈ పిండి అదిని ఎగుడు దిగుడుగా ఉండి తడిపొడిగా ఉంటుంది కదా, అందుకని ముందు ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి నూనెలో మొత్తం తడిసిపోయిన తర్వాత ఆవపిండి, అప్పుడు ఈ దోసకాయ ముక్కలు కూడా వేసి కలుపుతాను అనమాట. సింపులేనండి, చాలా ఈజీయే. నేను నైట్ కలిపాను, ఒక 15 days దాకా ఉంటుంది. అయినా అన్ని డేస్ ఏమి ఉండదులేండి, గట్టిగానే ఉంది కాయ. పచ్చిక కాయే బాగుంటుంది, మెత్తబడిపోతే బాగోదు. ఇవన్నీ వేసి కూడా కలిపేసుకుంటున్నాను. లాస్ట్లో కొంచెం సరిపడా నూనె పోసుకుంటే సరిపోతుంది. ఇందులో చాలామంది నిమ్మకాయ కూడా పిండుకుంటారండి కావాలంటే, నేనైతే వేయట్లేదు. వేసినా కూడా చాలా బాగుంటుంది, ఇంకా టేస్ట్ ఇంకా పుల్లపుల్లగా ఉంటుంది.
గమ్మున మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా తొందరగా అయిపోవాలన్నా కూడా ముందు రోజు ఇలా చేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది.